బాలీవుడ్ హీరో హీరోయిన్ల మధ్య అఫైర్స్ ఉండడం, డేటింగు, అలానే విడాకులు ఇవన్నీ చాలా కామన్ కదా! కానీ ఈ నటీనటుల మధ్య ఉండే ఈ రూమర్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ వీళ్ళందరిలాగా నేనెందుకు ఉండాలి అని ఆలోచించిందో ఏమో తెలీదు గానీ ఒక బాలీవుడ్ హీరోయిన్ చాలా డిఫరెంట్‌గా ఆలోచించిందనమాట. అయితే నార్మల్‌గా ఏంటి ఎవరైనా పెళ్లి తర్వాత ఇంకొకరితో అఫైర్ పెట్టుకుంటే పెళ్లి ఒకరితో, సంసారం మరొకరితో అని అంటూ ఉంటారు. అలాగే వింటూ ఉంటామన్నమాట. కానీ ఈ బాలీవుడ్ యాక్ట్రెస్ మాత్రం సంసారం ఒకరితో, పెళ్లి మరొకరితో అన్నట్లు ప్రవర్తిస్తుంది. ఆమె ఎవరో కాదు, మన ఆమీ జాక్సన్. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమీ జాక్సన్ బ్రిటిష్ ఇండియన్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆవిడ ఎక్కువ తమిళ్ సినిమాల ద్వారానే మనందరికీ తెలిసిందనమాట. అయితే ఆవిడ తమిళ్ సినిమాలో మదరాజపట్నం, ఎవడు, అలానే రోబోటు ఇలాంటి సినిమాల ద్వారా ఆవిడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కరెక్ట్‌గా ఆవిడ కెరీర్ పిక్ టైంలోనే ఇంగ్లాండ్‌కి చెందిన జార్జ్ అనే వ్యక్తితో ఒక ప్రేమాయణం కొనసాగించిందనమాట. ఒక 3 ఇయర్స్ వాళ్ళిద్దరూ కలిసి లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటూ ఆవిడ తల్లి కూడా అయిందనమాట. కొన్నాళ్ళు సాఫీగా సాగుతున్న వీరి సంసార జీవితంలో అభిప్రాయ భేదాలొచ్చి ప్రియుడు జార్జ్‌కు గుడ్ బై చెప్పేసింది ఆమీ జాక్సన్. ఆ తర్వాత ఆవిడ చాలా కాలం సింగిల్‌గానే ఉంది. తర్వాత మళ్ళీ ఇంకొకరితో రిలేషన్‌షిప్‌లో ఉంటున్నానని ఆవిడ అనౌన్స్ చేసిందనమాట. ఆ కొన్నేళ్లకే అతనితో ఎంగేజ్‌మెంట్ తతంగం కూడా కంప్లీట్ చేసుకుంది. అతనెవరో కాదు, బ్రిటిష్ యాక్టర్ విడ్ వేస్ట్విక్. సో ఈ పర్సన్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా కంప్లీట్ చేసుకుందనమాట. అయితే తాజాగా అతన్ని పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిందనమాట. ఆ తర్వాత ఆవిడ పెళ్లి చేసుకున్న ఆ ఫొటోస్‌ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి దానికి జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది అని ఒక క్యాప్షన్ కూడా తగిలించిందనమాట. సో అండ్ ఆ పెళ్లి ఫొటోస్‌లో ఆమీ జాక్సన్ కొడుకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడనమాట. సో ఆవిడ ఇప్పుడు ఆవిడ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది కదా ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి.